So hi friends, welcome back to another video. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది ఆల్ న్యూ 2025 సంబంధించిన బజాజ్ డామినర్ 400 బైక్ అనేది ప్రెజెంట్ మంత్ అయితే ఉంది. సో 2025 లో మనకి దీంట్లో ఎటువంటి ఫీచర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు, దీనికి ఎక్స్‌షోరూమ్ ప్రైస్, ఆన్ రోడ్ ప్రైస్, ఈ బైక్ ఎంత మైలేజ్ ఇస్తుంది, ఈ బైక్ ఎవరు తీసుకుంటే బాగుంటుంది అనే విషయాల గురించి కంప్లీట్ గా క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అలాగే వీడియోలో నా ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తేనే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని యొక్క లుక్స్, అలాగే డిజైన్, అలాగే బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే లుక్స్ పరంగా చాలా స్టైలిష్ లుక్స్ తో రావడం జరుగుతుంది. సో ఈ బైక్ మీద మనం తిరిగామంటే పెద్ద పులి మీద తిరిగినట్టు అయితే ఉంటుంది అనమాట. సో ఆ టైప్ ఆఫ్ లో ఉంటుంది, చాలా అగ్రెసివ్ గా అయితే ఉంటుంది లుక్ అనేది. సో ఇది కంప్లీట్ గా ఎవరైతే ఎక్కువగా లాంగ్ రైడ్స్ వెళ్తూ ఉంటారో, ఎవరైతే ఎక్కువగా టూరింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళ కోసం డిజైన్ చేయబడిన బైక్ అని చెప్పొచ్చు. అలాగే బిల్డ్ క్వాలిటీ పరంగా కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మంచి స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీతో మనకి దీన్ని అయితే ఆఫర్ చేశారని చెప్పొచ్చు. దీని యొక్క అవైలబిలిటీ కలర్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మొత్తం మనకి రెండు కలర్స్ అనేవి అవైలబిలిటీ అయితే తీసుకొచ్చారు. ఒకటి గ్రే కలర్ ఉంటుంది అండ్ ఇంకొకటి గ్రీన్ కలర్ అయితే ఉంటుంది. సో రెండిట్లో మీకు ఏ కలర్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఇక దీని యొక్క వాక్ అరౌండ్ రివ్యూ గురించి మాట్లాడుకుంటే టాప్ లో మనకి ఇక్కడ మిర్రర్స్ అనేవి కనిపిస్తున్నాయి. మిర్రర్స్ అనేవి మంచి స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీతో, చాలా సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో మనకి చాలా స్టైలిష్ గా మనకి మిర్రర్స్ అనేవి డిజైన్ చేశారని చెప్పొచ్చు. సో ఇవి కంప్లీట్ గా మనకి మెటల్ తో అయితే మనకి రావడం అయితే జరుగుతుంది చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి విండ్షీల్డ్ గురించి మాట్లాడుకుంటే గ్లాస్ బాడీతో మనకి పెద్ద సైజ్ విండ్షీల్డ్ మనకి దీని అయితే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. ఇక్కడ రెండు హోల్స్ ప్రొవైడ్ చేశారు కదా. సో ఎయిర్ ఫ్లో వెళ్ళడానికి దీని యొక్క ఏరోడైనమిక్స్ మనకి ఈ విధంగా అయితే డిజైన్ చేశారని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే నెంబర్ ప్లేట్ సంబంధించిన ఇక్కడ హోల్డర్ అయితే కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ హెడ్ లైట్ గురించి మాట్లాడుకుంటే హెడ్ లైట్ అనేది కంప్లీట్ గా ఎల్ఈడి హెడ్ ల్యాంప్ సెటప్ మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తారు. హెడ్ లైట్ యొక్క డిజైన్ కూడా మనకి చాలా యూనిక్ గా, చాలా స్టైలిష్ గా మనకి డిజైన్ చేశారని చెప్పొచ్చు. దీంట్లో మనకి ఎల్ఈడి డిఆర్ఎస్ కూడా మనకి దీంట్లో ఇంక్లూడ్ అయితే చేశారని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ టర్న్ ఇండికేటర్స్ గురించి మాట్లాడుకుంటే టర్న్ ఇండికేటర్స్ అనేవి ఎల్ఈడితోనే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ దీని యొక్క సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ 43 mm అప్ సైడ్ డౌన్ ఫోక్స్ మనకి దీని అయితే ప్రొవైడ్ చేశారు. సో ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో 43 mm యూఎస్టీ ఫోక్స్ మనకి దీంట్లో ప్రొవైడ్ చేశారు కాబట్టి మీరు ఎటువంటి రోడ్స్ లో రైడ్ చేసినా కూడా మనకి మంచి సాఫ్ట్ ఎక్స్పీరియన్స్ అనేది మనం దీంట్లో అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి మడ్ గార్డ్ గురించి మాట్లాడుకుంటే మడ్ గార్డ్ అనేది మనకి కంప్లీట్ గా ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతో మనకి డిజైన్ చేశారు. ఫ్రంట్ సైడ్ మడ్ గార్డ్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ దీనికి టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సెక్షన్ లో 110/70 నుంచి ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సెట్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. దీంట్లో మనకి రేడియల్ టైర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఎంఆర్ఎఫ్ టైర్స్ అనేది మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పొచ్చు. సో ఫ్రంట్ సెట్ టైర్ మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే దీంట్లో మనకి డైమండ్ కట్ అలా వీల్స్ తో మనకి దీని ఒక వీల్ అనేది డిజైన్ చేశారు కాబట్టి సో చూడడానికి మనకి చాలా ప్రీమియం గా మనకి దీని ఒక వీల్ అనేది కనిపించడం జరుగుతుంది. దీంట్లో మనకి బ్రాడ్ టైర్స్ అనేవి ప్రొవైడ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా మనం బెటర్ రోడ్ గ్రిప్ అయితే మనం ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సెక్షన్ లో 320 mm డిస్క్ బ్రేక్ మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాంగ్ విత్ ఇక్కడ మనకి ఏబిఎస్ రింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే బైబ్రిక్ క్యాలిపర్స్ తో మనకి దీని ఒక బ్రేకింగ్ సిస్టమ్ అనేది డిజైన్ చేశారని చెప్పొచ్చు. దీంట్లో మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కి సపోర్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం బెటర్ బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ అనేది దీంట్లో మనం ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ ఈ బైక్ లో మెయిన్ హార్ట్ ఇంజిన్ కాబట్టి ఇంజిన్ డిస్ప్లేస్మెంట్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 373 cc సింగిల్ సిలిండర్ 4-stroke 4 valve తో BS6 స్టేజ్ నార్మ్స్ కి అప్డేట్ చేయబడిన ఫ్యూల్ ఇంజెక్టెడ్ లిక్విడ్ కూల్డ్ డిఓహిస్ ఇంజిన్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. జనరల్ గా మనకి ఎస్ఓహిస్ ఇంజిన్ తో మనకి ఇంజిన్స్ అనేవి డిజైన్ చేస్తారు. బట్ దీంట్లో డిఓహిస్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా మనకి బెటర్ పెర్ఫార్మెన్స్ మనం దీంట్లో అయితే నోటీస్ చేయొచ్చు. దీని ఒక మాక్సిమం పవర్ సరికి 39 PS పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే మాక్సిమం టార్క్ సరికి 35 Nm టార్క్ ని ఇంజిన్ అయితే జనరేట్ చేస్తుంది. ఇంజిన్ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది ఏ విధంగా ఉంటుందో మనం ఈ బైక్ ని రైడ్ చేద్దాము. రైడ్ చేసినప్పుడు దీని యొక్క రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అలాగే సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అలాగే బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, రోడ్ గ్రిప్ ఎలా ఉందో కూడా మనం రైడ్ రివ్యూలో మనం మాట్లాడుకుందాము. ఇంజిన్ కి ప్రొడక్షన్ లో మనకి మంచి స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీతో మనకి ఇక్కడ ఇంజిన్ గార్డ్స్ అనేవి మనకి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇంజిన్ కౌంట్ కూడా మనకి కంప్లీట్ గా మెటల్ తో ప్రొవైడ్ చేశారు కాబట్టి సో సేఫ్టీ పరంగా మనకి మంచి ప్రికాషన్స్ అనేవి తీసుకుని మనకి ఇంజిన్ అనేది డిజైన్ చేశారని చెప్పొచ్చు. అలాగే దీని ఒక ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే 6 speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓన్లీ మనకి త్రో షిఫ్టర్ మాత్రమే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో గేర్ షిఫ్టింగ్ కూడా మనకి ఎలా ఉందో కూడా మనం రైడ్ రివ్యూలో మనం మాట్లాడుకుందాము. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే సైడ్ స్టాండ్ ఉంది. సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజిన్ సెన్సార్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎటువంటి సెంటర్ స్టాండ్ అయితే ఉండదు, ఓన్లీ మనకి సైడ్ స్టాండ్ తో మాత్రమే రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ దీని ఒక గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే 157 mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మన ఇండియన్ రోడ్ కండిషన్స్ కి 160 కన్నా అబౌవ్ హైట్ అయితే ఉండాలి. 157 మనకి దీంట్లో ప్రొవైడ్ చేశారు కాబట్టి మీరు హెవీ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానీ ఆఫ్ రోడింగ్ చేసినప్పుడు కానీ కొంచెం చూసుకుని వెళ్తే బెటర్ అనేది నా ఒపీనియన్. అలాగే నెక్స్ట్ దీని యొక్క డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకుంటే డ్రైవ్ టైప్ వచ్చేసరికి కంప్లీట్ గా ఓపెన్ టైప్ చైన్ తో మనకి రావడం జరుగుతుంది. సో ఓపెన్ టైప్ చైన్ ప్రొవైడ్ చేశారు కాబట్టి మనం ఎవ్రీ 500 నుంచి 700 km మధ్యలో ఒకసారి మనం చైన్ అనేది క్లీన్ చేసుకుంటే కనుక మనకి ఇన్స్టెంట్ గా పికప్ ఉంటుంది. అలాగే మైలేజ్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే చైన్ నుంచి వచ్చే సౌండ్స్ కూడా మనం అవాయిడ్ చేయొచ్చు కాబట్టి ఖచ్చితంగా మీరు చైన్ లూబ్ అనేది చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే నైట్రాక్స్ నుంచి 5-step అడ్జస్టబుల్ మోనోషోక్ సస్పెన్షన్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ సస్పెన్షన్ మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో సస్పెన్షన్ పైకి మడ్ లాంటిది వెళ్ళకుండా ఇక్కడ మనకి ప్రొటెక్షన్ లో మనకి టైర్ హ్యాగర్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ సస్పెన్షన్ మీరు కావాలనుకుంటే మీ హైట్ తగ్గట్టుగా ఒక 5 steps కూడా మీరు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు.
అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి సారీ గార్డ్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు లేడీస్ తో రైడ్ చేస్తే కనుక సారీ గార్డ్ కూడా మనకి ప్రొటెక్షన్ లా యూజ్ అవుతుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క చాసెస్ ఫ్రేమ్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో బీమ్ టైప్ పెరిమీటర్ చాసెస్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ చాసెస్ అనేది మనకి ఫ్రంట్ సైడ్ హ్యాండిల్ బార్ కి అలాగే బ్యాక్ సెక్షన్ లో స్వింగ్ ఆర్మ్ కి కూడా మనకి అటాచ్ అయి ఉండడం వల్ల మనకి మంచి రైడింగ్ స్టేబిలిటీ మనకి ఇదైతే ఇంప్రూవ్ అయితే చేస్తుందని చెప్పొచ్చు. ఎక్కువగా మనకి ఎక్కడ యూజ్ అవుతుందంటే మనం టాప్ స్పీడ్ లో రైడ్ చేసినప్పుడు 120, 130 స్పీడ్ లో మనం రైడ్ చేసినప్పుడు స్టెబిలిటీని మనకి ఇంకా ఇంప్రూవ్ అయితే చేస్తుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ బ్యాక్ సెక్షన్ టైర్ గురించి మాట్లాడుకుంటే 150/60 17 ఇంచ్ ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ కూడా మనకి ఎంఆర్ఎఫ్ టైర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, రేడియల్ టైర్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ టైర్ మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా మనకి డైమండ్ కట్ ఎలా వీల్స్ రావడం జరుగుతుంది. సో మనకి బ్రాడ్ టైర్స్ మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తారు. ఫ్రంట్ సైడ్ 110 సెక్షన్ టైర్, బ్యాక్ సెక్షన్ లో 150 సెక్షన్ టైర్ అంటే ఖచ్చితంగా మనకి బెటర్ రోడ్ గ్రిప్ అయితే మనకి అయితే మెయింటైన్ అయితే చేస్తాయని చెప్పొచ్చు. అలాగే బ్యాక్ సైడ్ డిస్క్ గురించి మాట్లాడుకుంటే 230mm డిస్క్ బ్రేక్ మనకి బ్యాక్ సైడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ మనకి ఇక్కడ ఏబిఎస్ రింగ్ కనిపిస్తుంది. అలాగే సింగిల్ పిస్టన్ బై బ్రేక్ క్యాలిపర్స్ తో మనకి బ్యాక్ సైడ్ డిస్క్ అనేది డిజైన్ చేశారు. దీంట్లో మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం బెటర్ బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ అనేది మనం దీంట్లో ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి టైల్ లైట్ గురించి మాట్లాడుకుంటే టైల్ లైట్ అనేది కంప్లీట్ గా ఎల్ఈడి టైల్ లైట్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. టైల్ లైట్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ ఇండికేటర్స్ కూడా మనకి కంప్లీట్ గా ఎల్ఈడి తో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెంబర్ ప్లేట్ సంబంధించిన ఒక ఎల్ఈడి లైట్ కూడా మీకు అయితే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి ఎగ్జాస్ట్ గురించి మాట్లాడుకుంటే ఎగ్జాస్ట్ మనకి దీంట్లో డబుల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎగ్జాస్ట్ సౌండ్ ఏ విధంగా ఉందో ఒకసారి చెక్అవుట్ చేద్దాం. నెక్స్ట్ దీనికి సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో కంప్లీట్ గా స్ప్రింట్ సీట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సీట్ యొక్క క్వశ్చన్ కూడా మనకి ఫస్ట్ ఇంప్రెషన్ లో బాగా అయితే ఉంది, మరింత హార్డ్ అయితే ఏం లేదు. సో క్వశ్చన్ కూడా మనకి స్మూత్ అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే బ్యాక్ సైడ్ మనకి బ్యాక్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో గ్రాబ్ బార్స్ అని మనకి ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనకి సో ఇది మనకి కంప్లీట్ గా టూరింగ్ పర్పస్ లో ఈ బైక్ ని డిజైన్ చేశారు కాబట్టి సో ప్యానర్స్ కానీ మనకి టాప్ బాక్స్ కానీ బిగించుకోవడం మనకి ఉండేలా మనకి ఇక్కడ సో దీని యొక్క గ్రాబ్ బార్స్ అనేవి మనకి స్ట్రాంగ్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క సీట్ హైట్ గురించి మాట్లాడుకుంటే 800mm అనేది సీట్ హైట్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మినిమం మీరు 5.4, 5.5 కన్నా అబౌవ్ హైట్ ఉంటే కనుక మీరు ఈజీగా కంఫర్టబుల్ గా మీరు రైడ్ అయితే చేయొచ్చు. సో నేను 5.8 హైట్ అయితే ఉన్నాను. నాకు కాల్ అనేవి ఎటువంటి ప్రాబ్లం లేకుండా కింద కాల్ అనేవి అందేయని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం మేజర్ గా మాట్లాడుకోవాల్సింది దీని యొక్క కెర్బ్ గురించి అయితే మాట్లాడుకోవాలి. సో 193 kgs వెయిట్ తో మనకి దీని యొక్క కెర్బ్ అనేది డిజైన్ చేశారని చెప్పొచ్చు. చాలా హెవీ వెయిట్ అయితే ఉంటుంది అనమాట. సో మనం రైడ్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ వెయిట్ అనేది ఫీల్ అవ్వము. బట్ ఎప్పుడైతే బైక్ అనేది ఆఫ్ కండిషన్ లో ఉంటుందో అలాంటప్పుడు మాత్రం ఖచ్చితంగా దీని యొక్క వెయిట్ అనేది మనం ఫీల్ అవుతామని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే 13 లీటర్స్ ట్యాంక్ మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతో మనకి దీని యొక్క ట్యాంక్ అనేది డిజైన్ చేశారని చెప్పొచ్చు. ట్యాంక్ పైన ఇక్కడ మనకి డామినర్ 3D బ్యాడ్జింగ్ అనేది కనిపిస్తుంది. అలాగే E20 స్టిక్కర్ కూడా కనిపిస్తుంది కాబట్టి మీరు ఎథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ కూడా మీరు దీనిలో ఫిల్ అయితే చేయించుకోవచ్చు. ఇక దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే 25 నుంచి 28 కిలోమీటర్ మధ్యలో ఎక్స్పెక్ట్ చేసి మీరు ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. సో ఒకవేళ మీలో ఎవరైనా డామినర్ 400 బైక్ యూస్ చేస్తే కనుక మీ బైక్ అనేది ఎన్ని కిలోమీటర్ మైలేజ్ ఇస్తుందో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ దీని యొక్క హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే హ్యాండిల్ బార్ అనేది మనకి వైడ్ హ్యాండిల్ బార్ మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో సింగిల్ పీస్ మెటల్ కర్వ్డ్ హ్యాండిల్ బార్ అని చెప్పొచ్చు. సో హ్యాండిల్ బార్ కంఫర్ట్ కూడా మనకి సో చాలా కంఫర్టబుల్ గా అయితే ఉంది, చాలా రిలాక్సింగ్ పొజిషన్ అయితే ఉందని చెప్పొచ్చు. హ్యాండిల్ బార్ విత్ స్విచెస్ గురించి మాట్లాడుకుంటే డెడికేటెడ్ గా మనకి ఇక్కడ పాస్ స్విచ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. హై బీమ్, లో బీమ్ ఉంది. అలాగే టర్న్ ఇండికేటర్స్ ఉంది. అలాగే హార్న్ అయితే ఉంది. అలాగే హ్యాండిల్ కి రైట్ సైడ్ లో మనకి రెడ్ కలర్ లో డెడికేటెడ్ గా ఇంజిన్ కిల్ స్విచ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే హెడ్ లైట్ అనేది ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఇక్కడ ఒక బటన్ అనేది ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. అండ్ కింద కనుక చూసుకుంటే సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. ఇది ఓన్లీ మనకి సెల్ఫ్ స్టార్ట్ తోనే రావడం జరుగుతుంది. ఎటువంటి కిక్ రోడ్ ఆప్షన్ అనేది దీంట్లో మనకి లేదని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి కీ అయితే చూడొచ్చు. కీ అనేది చూడడానికి డామినర్ లోగోతో మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ దీనికి కన్సోల్ గురించి మాట్లాడుకుంటే కన్సోల్ అనేది మనకి కంప్లీట్ గా ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ప్రీవియస్ గా ఏదైతే కన్సోల్ ఉందో సేమ్ కన్సోల్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మనకి రీసెంట్ గా NS400 ఏదైతే కన్సోల్ ఉందో ఆ కన్సోల్ కి అప్డేట్ చేస్తామని చెప్పేసి కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. బట్ యాజ్ ఆఫ్ నో మనకి ఇంకా ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే లేదని చెప్పొచ్చు. ఒకవేళ అప్డేట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్లో అప్డేట్ అయితే చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ కన్సోల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి మొత్తం దీంట్లో 3 డిస్ప్లేలు అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ చూడొచ్చు మనకి టాప్ లో 2 డిస్ప్లేలు కనిపిస్తున్నాయి. అలాగే ట్యాంక్ పైన ఇంకోటి మనకి ఇక్కడ చిన్న డిస్ప్లే కనిపిస్తుంది. సో ట్యాంక్ పైన ఇక్కడ చూసుకుంటే మనకి గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది. అలాగే ఓడోమీటర్ ఉంది. అలాగే క్లాక్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ మెయిన్ గా మనకి పైన డిస్ప్లేలు కనుక చూసుకుంటే ఇక్కడ RPM మీటర్ కనిపిస్తుంది, స్పీడ్ మీటర్ కనిపిస్తుంది, ఫ్యూల్ గేజ్ కనిపిస్తుంది. అలాగే కింద డిస్ప్లేలు కనుక చూసుకుంటే ABS ఇండికేటర్ ఉంది, న్యూట్రల్ ఇండికేటర్ ఉంది, ఇంజిన్ మాల్ ఫంక్షన్ ఉంది, టర్న్ ఇండికేటర్స్ ఉంది. అలాగే వార్నింగ్ ఇండికేటర్ మనకి కనిపిస్తుంది. సో ఇవి మనకి కన్సోల్ ఫీచర్స్ అయితే. దీంట్లో మనకి ఎటువంటి బ్లూటూత్ సపోర్ట్, నావిగేషన్ సపోర్ట్ అయితే లేదు. ఒకవేళ ఇన్ కేస్ మనకి ఫ్యూచర్ లో అప్డేట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి USB ఛార్జింగ్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేశారు కాబట్టి మీ దగ్గర ఏదైనా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఉంటే మనం సింపుల్ గా ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనకి హోల్డర్ కనిపిస్తుంది అనమాట. హోల్డర్ అంటే మనం ఏదైనా మొబైల్స్ అనేవి పెట్టుకోవడానికి ఇక్కడ మొబైల్ హోల్డర్ కూడా ఇక్కడైతే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఫైనల్ గా దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనేది 2,32,656 రూపాయలు అయితే ఉంది.
అలాగే ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్లీ 2,90,000 నుంచి 2,94,000 రూపాయల మధ్యలో మనకి ప్రైస్ అనేది వ్యారీ అవుతుంది. ఇక డౌన్ పేమెంట్ గురించి మాట్లాడుకుంటే 80,000 అండ్ అబవ్ మీరు ఎంత సరే పే చేసి రిమైనింగ్ అనేది ఫైనాన్స్ చేయించుకుని మీరు ఈ బైక్ అనేది పర్చేస్ చేయొచ్చు. సో ఎగ్జాక్ట్గా మీకు ప్రైస్ అండ్ ఆఫర్స్ గురించి తెలియాలంటే ఇక్కడ స్క్రీన్ మీద అమలాపురం బజాజ్ షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళకైతే కాల్ చేసి ఈ బైక్ యొక్క ప్రైస్ అండ్ ఆఫర్స్ గురించి మీరు ఎగ్జాక్ట్గా తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే 2025 సంబంధించిన బజాజ్ డామినర్ 400 యొక్క కంప్లీట్ ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్ వీడియో ఇది అనమాట. సో మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. వీడియోలో నా ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. సో ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అనేవి టార్గెట్ అయితే ఇస్తాను. సో చాలా మంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసినట్టయితేనే కంపెనీలు మనకు గుర్తిస్తాయి. అలాగే ఇలాంటి బైక్స్ యొక్క రివ్యూస్ కూడా మనం ఫాస్ట్గా అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో మీకు ఏ బైక్ యొక్క రివ్యూ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.